హాయ్ హలో ఈరోజు మనం ఎప్పుడు చేసుకునే పులావ్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇంకా హెల్దీగా వెరైటీగా బన్సీ రవ్వ అంటే గోధుమ రవ్వతో పులావ్ అయితే చేసుకుందాం రండి. ఈ పులావ్ చేసుకోవడానికి ఒక కుక్కర్లో 1 స్పూన్ నెయ్యి 2 స్పూన్ల నూనెనైతే తీసుకుని స్పూన్ సోంపు పులావ్ మసాలాను అయితే కూడా తీసుకుని దోరగా వేయించుకోవాలి. పులావ్ మసాలా అంతా వేగిన తర్వాత మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇలా ఈ స్మెల్ వచ్చిన తర్వాత చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చిని కూడా వేసి ఇంకొంచెం సేపు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిని అనుకున్న తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు ఇంకా పచ్చి బఠానీని కూడా వేసుకుని దోరగా వేయించుకోవాలి. కూరగాయలు తొందరగా మగ్గడం కోసం కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాను నేను. ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసుకుని ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రెష్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ను కూడా వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొంచెం కొత్తిమీర పుదీనాను కూడా వేసుకుని అన్ని కూడా బాగా వేగిని అనుకున్న తర్వాత నేనైతే 1 కప్పు వరకు బన్సీ రవ్వ అంటే గోధుమ రవ్వనైతే తీసుకున్నాను. బన్సీ రవ్వని యాడ్ చేసుకుని లైట్ గా 1-2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల ఈ గోధుమ రవ్వ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బన్సీ రవ్వ వేగింది అనుకున్న తర్వాత 1 కప్పు బన్సీ రవ్వకు గాను 2 కప్పులు నీళ్ళు అయితే పోసుకుని ఉప్పునైతే చెక్ చేసుకుని మూత పెట్టుకుని 2 విజిల్స్ వేయించుకుంటే బన్సీ రవ్వతో పులావ్ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మెయిన్ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకు బెస్ట్ ఆప్షన్ ఇలా ప్రిపేర్ చేసుకుని తింటే బాగుంటుంది. ఇంకా లంచ్ బాక్స్ లో పిల్లలకు పెట్టినా కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.